ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో మనం చూసినట్టయితే చాలామంది ప్రజలు వివాహానికి వెళ్ళే ముందు జాతక పరిశీలన చేసుకొని పోతున్నారు. కానీ కొంతమందికి డైవర్స్ అనేది అవుతోంది. అది ఏదో ఒక కారణం వల్ల, డిస్టర్బెన్స్ వల్ల అలా జరుగుతుంది. మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఆ విషయం ముందే తెలుసుకోవచ్చా? అది జరగకుండా ముందే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం తెలుసుకోవచ్చా అన్న విషయం గురించి తెలియజేస్తున్నాను. అంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏ కాంబినేషన్, ఏ కర్మ వాళ్ళు డైవర్స్కి అయ్యడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఈ డైవర్స్ కాకుండా ఉండటానికి ఏమి చెయ్యాలా అన్న విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఎవరికి డైవర్స్ కాకుండా ఉండకూడదు అనుకుంటే, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము పెళ్ళికి ముందే, ఈ వివాహం చేసుకోకముందే జాతక పరిశీలన చేసుకొని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము కంపాటబిలిటీ చేసుకొని వెళ్తే, వాళ్ళు ఒకవేళ జాతకంలో డైవర్స్ ప్రాప్తం ఉంటే దానికి అనుగుణంగా ఉండే జాతకం, అంటే ఒక బాటిల్కి మూత, అంటే ఏ బాటిల్కి ఏ మూత ఉంటుందో అదేవిధంగా ఒక వరుడికి కానీ ఒక వధువుకి కానీ తగిన కాంబినేషన్స్ ఉంటాయండి. అంటే ఈ బాటిల్కి ఇదే మూత అన్నట్టు ఈ జాతకానికి వచ్చే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇతనే అయ్యి ఉంటాడు అని ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అలాంటి వాళ్ళనే మనము పెళ్లి చేసుకుంటే, లేకపోతే వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది అనేది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ కంపాటబిలిటీ కాన్సెప్ట్ అండి. అంటే ఏ కర్మ కలిగిన వాళ్ళు, లేకపోతే ఏ నక్షత్రం వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ నక్షత్రం వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. అంటే ₹1,00,00,000 కట్నం ఇచ్చిన కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కొన్ని నక్షత్రాలని వివాహం చేసుకోకూడదు. అంశాల గురించి నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ చేసి పెట్టాను, కావాలంటే చూసుకోండి. ప్రస్తుతం మన టాపిక్ వచ్చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము డైవర్స్కి వెళ్ళిన జాతకము చూసినట్టయితే మ్యాక్సిమం ఏ కర్మ తీసుకుంటుంది అని చూసినట్టయితే, మేజర్గా మనం చూసుకున్నట్టయితే 3 కర్మలు మనము చెప్పచ్చండి. ఒకటి వచ్చి శుక్రకర్మ, రెండవది వచ్చి బుధకర్మ, మూడవది వచ్చి కుజకర్మ. ఈ శుక్రకర్మ నక్షత్రాలు మనం చూసినట్టయితే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. అదేవిధంగా బుధకర్మ నక్షత్రాలు చూసినట్టయితే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు. అందులో ఈ ఉత్తర నక్షత్రం ఉంటే వివాహం చేసేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాహం చేసే విషయంలో ఆచితూచి, అంటే చాలా కేర్ఫుల్గా ఉండి వివాహం చేయాలి. లేదనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఎవరి కుటుంబంలో అయినా ఒకరికి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడిన నక్షత్రం కానీ ఈ ఉత్తర అనే నక్షత్రం ఉంటే ఆ కుటుంబంలో కానీ, ఆ కుటుంబ పరంపరలో కానీ, ఆ కుటుంబ బంధుత్వాల్లో కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు డైవర్స్ అయి ఉంటారు, లేదా మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ అయి ఉంటుంది. ఈ 2 కర్మలు నక్షత్రాల గురించి తెలియజేశాను. అదేవిధంగా ఈ 2 కర్మలు, అంటే ఈ బుధకర్మ శుక్రకర్మతో కుజకర్మ కలిసిందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుందన్నమాట. సో టోటల్గా మనం చూసినట్టయితే ఈ 3 కర్మలు మేజర్గా ఈ డైవర్స్కి కనెక్ట్ అవుతున్నాయి. అవి ఏమిటంటే, ఫస్ట్ది వచ్చి శుక్రకర్మ, సెకండ్ది వచ్చి బుధకర్మ, థర్డ్ది వచ్చి కుజకర్మ. ఈ శుక్రకర్మ కుజకర్మ అనేది మనం చూసినట్టయితే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి తెలియజేస్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం. అదేవిధంగా ఈ బుధకర్మ చూసినట్టయితే వివాహం గురించి తెలియజేస్తుంది. ఈ 3 ఒకే జాతకంలో ఉంటే అప్పుడు మనము వివాహం చేసే సమయంలో ఆ జాతకులు, ఆ హోరోస్కోప్ కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ పార్ట్నర్ని, వాళ్ళ స్పౌస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కుజకర్మ కానీ శుక్రకర్మ కానీ బుధకర్మ కానీ జాతకంలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే, మనం చూసినట్టయితే జాతకంలో 1, 7, 11 కాంబినేషన్ ఉండడం, లేకపోతే 1, 11 కాంబినేషన్ ఉంటే కుజకర్మ వచ్చేస్తుంది. అదేవిధంగా
లగ్నం కానీ లగ్నాధిపతి కానీ ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో పడివి కానీ ఉంటే శుక్రకర్మ అనేది వస్తుంది. లేదనుకుంటే ఇప్పుడు లగ్నాధిపతి వచ్చి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రంలో పడడం వల్ల శుక్రకర్మ వచ్చి ఉంటుంది. ఈ లగ్న పాయింట్ లేకపోతే లగ్నం పడిన నక్షత్రము రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉంటే బుధకర్మ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక హారోస్కోప్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మకర లగ్నం తీసుకుంటాం. మకర లగ్నం అంటే లగ్న పాయింట్, మకరం లగ్న పాయింట్ వచ్చి లగ్నం పడిన నక్షత్రం మనం చూసినట్టయితే శ్రవణ నక్షత్రం అనుకుంటాం. ఈ శ్రవణ నక్షత్రం అనేది శుక్రుని కర్మ నక్షత్రం అని నేను ఇప్పుడే చెప్పాను. అదేవిధంగా ఈ లగ్నాధిపతి, మకరానికి లగ్న అధిపతి ఎవరు అని చూసినట్టే, మకరానికి అధిపతి అంటే లగ్నానికి అధిపతి ఎవరు అని చూసినట్టయితే శని. ఈ శని వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కన్యలో ఉన్నారు అనుకోండి. ఈ కన్యలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నారనుకోండి. ఈ ఉత్తరా నక్షత్రం ఏమని తెలియజేశాను? బుధకర్మ అని తెలియజేశాను. అదేవిధంగా ఈ లగ్నంలో కుజుడే ఉన్నాడు అనుకోండి. అంటే కుజుడు 11వ భావాధిపతి. మకరానికి 11వ భావం వచ్చి కుజుడు వచ్చి లగ్నంలోనే ఉన్నాడు. అంటే 1-11 కాంబినేషన్ వచ్చింది. సో ఈ ఎగ్జాంపుల్గా చెప్పిన జాతకంలో వాళ్ళు వివాహం చేసుకునే సమయంలో చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఈ వివాహం చేసుకునే విషయంలో కేర్ఫుల్గా ఉండకపోతే వాళ్ళకి చాలా ఎక్కువగా మ్యారిటల్ లైఫ్ అంటే మ్యారేజ్ లైఫ్ కష్టాలు, డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. అది డైవర్స్కి దారితీసే అవకాశం ఉంది. ముందు చెప్పినట్టు ఈ డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం నేను కొన్ని షార్ట్స్ చేశాను. ఆ షార్ట్ వీడియోస్ వచ్చి ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోకూడదు అన్న విషయం గురించి తెలియజేశాను. అలాంటి వాళ్ళు చేసుకున్నా కానీ అది డైవర్స్కే దారి తీస్తుంది. అదేవిధంగా ఇంకొక అంశం తెలియజేస్తాను చూడండి. ఈ డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకోండి. అదేవిధంగా అమ్మాయి జాతకంలో కుజుడు ఏ పొజిషన్లో ఉన్నాడు చూసుకోండి. అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఒకవేళ అబ్బాయి జాతకంలో కానీ శుక్రుడు ఉన్న పొజిషన్లోనే అమ్మాయి జాతకంలో కుజుడు కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరికి కానీ వివాహం చేస్తే మంచిగా ఉంటుంది. అంటే ఏ విధంగా మంచిగా ఉంటుందని చూస్తే ఏదైనా ఈగోస్ వచ్చినా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల గొడవలు వచ్చినా, రిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఈజీగా సర్దుకొని పోయి వాళ్ళ యొక్క సంసారాన్ని సాగిస్తూ ఉంటారు. అంటే పక్కన విడిచిపెట్టేస్తారు. వలన ప్రాబ్లం అనేది రాదు. అబ్బాయి జాతకంలో శుక్రుడు ఉన్న పొజిషన్లోనే అమ్మాయి జాతకంలో కుజుడు ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పిన లగ్నమే తీసుకుందాం, మకర లగ్నం. మకర లగ్నానికి మేషంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి. ఇతను వివాహం చేసుకునే అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి జాతకంలో ఈ శుక్రుడు మేషంలో ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా అమ్మాయి జాతకంలో మేషంలో ఉండాలి. సో ఇతని జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడో అదే పొజిషన్లో అమ్మాయి జాతకంలో కుజుడు ఉన్నాడు. ఇలా ఉంటే వాళ్ళకి వివాహం చేయొచ్చు. ఇప్పుడు ఇదొకటి చూసి చెప్పలేము, నేను ఉదాహరణకి చెప్తాను. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఈ అంశం గురించి తెలియజేస్తున్నాను. ఇంకా చాలా కంపాటబిలిటీ ఉన్నాయి. అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవాలా, ఏ నక్షత్రం వాళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన కర్మ కలిగిన వారితో పెళ్లి చేసుకోవాలా, అలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ అంశం గురించి తెలియజేస్తున్నాను. దీంతోపాటు ఈ గురువు పొజిషన్ కూడా వీళ్ళిద్దరి మధ్య చూసుకోవాలి. ఇలా అలైన్మెంట్ ఉన్న వాళ్ళని వివాహం చేస్తే మేజర్గా డైవర్స్కి వెళ్ళరు. అంటే ఇది ఒక అలైన్మెంట్ గురించే తెలియజేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశం గురించి డిస్కస్ చేస్తున్నాను. అంటే ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఉండే పొజిషన్లోనే అమ్మాయి జాతకంలో కుజుడు ఉంటే వాళ్ళు డైవర్స్కి వెళ్ళరా? అంటే వాళ్ళకి గొడవలు అవ్వవా? వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారా అని అడగచ్చు మీరు. నేనేం చెప్తున్నానంటే ఈ అబ్బాయి జాతకంలో శుక్రుడు ఉండే పొజిషన్లో అమ్మాయి జాతకంలో కుజుడు ఉండే పొజిషన్ సేమ్గా ఉంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉంటాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి,
డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ అది డైవర్స్ వరకు వెళ్ళదు. అంటే మధ్యలోనే సర్దుబాటు అయిపోతుంది, వాళ్ళే సర్ది చెప్పుకొని కలిసి ఉంటారు. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పిన అంశం ప్రకారము ఎవరు వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చూసినట్టయితే ఈ ఇద్దరి జాతకాలు ఉంటాయి. అంటే అమ్మాయి అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి ఉచ్చలో ఉండడం, అంటే ఇద్దరి జాతకంలో అమ్మాయి జాతకంలో లగ్నాధిపతి ఉచ్చలో ఉన్న, అబ్బాయి జాతకంలో లగ్నాధిపతి ఉచ్చలో ఉన్న, లేదా 7వ భావాధిపతి ఉచ్చలో ఉన్న ఇద్దరి జాతకంలో, లేకపోతే ఇద్దరి జాతకంలో 1-11 కాంబినేషన్ ఉన్న వీళ్ళిద్దరూ వివాహం చేసుకునే సమయంలో జాగ్రత్తగా మిగిలిన ఆస్పెక్ట్స్ చూసి పరిశీలించి చేసుకోవాలి. అంటే ఒకరికి కోపం ఉందనుకోండి, ఇంకొకరు దాన్ని కూల్ చేసే విధానం ఉన్న వాళ్ళని, ఉండే అంశాలు కలిగిన జాతకాన్ని జతపరిచి అలాంటి వాళ్ళతో వివాహం చేయాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.